నేను అడిగినాలే అమ్మా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా హుజరాబాద్ పట్టణాన్ని బంద్కి పిలిపించడం జరిగింది. ఇలా హుజరాబాద్ ప్రజలు మొత్తం కూడా స్వచ్ఛందంగా అందరు కూడా ఎవరి దుకాణాలను వాళ్ళు బంద్ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ డంపింగ్ యార్డ్ వద్దని ఇలా క్లియర్గా మద్దతు తెలిపింది మొత్తం హుజరాబాద్ పట్టణం మొత్తం. దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్తంతా హుజరాబాద్లో హనంకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి హుజరాబాద్లో వేస్తామంటే మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుంది. దీనివల్ల రేపు పంటలు పండించుకోలేరు, పంటలకి కనీసం నీళ్లు పారించుకోలేరు, రేపు మంచినీళ్ళు తాగలేము, కనీసం ఊపిరి కూడా తీసుకోలేము. డంపింగ్ యార్డ్ అనేది ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ డంపింగ్ యార్డ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుజరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి. ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ ఇప్పాలి, ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి అని హుజరాబాద్ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదేదో రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, అన్ని ఎన్నికలు అయిపోయినాయి, ఏ ఎన్నికలు లేవు. ఇది కేవలం హుజరాబాద్ ప్రజల జీవితాల కోసం మనం కొట్లాటం చేస్తూ ఉన్నాం.
ఇవాళ మనందరం ఇట్లా పొరపాటున దీంట్లో ఏమైనా తప్పు చేస్తే బీఆర్ఎస్ పెట్టి ఎట్లయితే మన రాష్ట్రానికి బతకనికి వస్తున్నారో అదే విధంగా రేపు మనం హుజరాబాద్ ప్రాంతాన్ని ఇచ్చిపెట్టేసి పక్క ప్రాంతాలకు పోవాల్సిన వస్తుంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పిలుపు చేస్తూ ఉన్నాను. రాజకీయాలు ఏమైనా ఉంటే 2023లో అయిపోయినాయి ఆల్రెడీ. మన మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, సిపిఐ, సిపిఎం ఇంకా ఏ పార్టీ ఉన్నా అందరికి కూడా నా చేతులు లేదు. మన రాజకీయాలు చేసుకుందాం. ఎప్పుడు చేద్దాం? మళ్ళీ 2028 నవంబర్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒప్పినప్పుడు చూసుకుందాం. ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ, రేపు హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఇష్యూ. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి జేఏసీ ద్వారా నుంచే నేను చెప్తా ఉన్నాను, రేపు బీజేపీ ఏ ప్రోగ్రామ్కి పిలిపించినా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. రేపు కాంగ్రెస్ పార్టీ పిలిపించినా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. రేపు జేఏసీ పిలిచినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ దాంట్లో పాల్గొంటుంది. ఎందుకంటే ఇది మా హుజరాబాద్ ప్రజల కోసం, నా హుజరాబాద్లో ఉన్న ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఈ పిలుపునిస్తా ఉన్నా. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ అందరు కూడా కంపల్సరీ కలిసి రండి, అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఈశ్వరన్న నాయకత్వంలో ఇవాళ ఈశ్వరన్నని, రత్నమన్నని, జయపాలన్నని, బండసీనన్నని, గంధసీనన్నని, ఇవాళ రవీందర్రావు గారిని, మల్లారెడ్డి గారిని, శంతన్ గారిని, ఇవాళ అందరూ కూడా కొలిపాక శ్రీనివాస్ గారిని, మరి ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించుర్రి, అందరూ కూడా కలిసి కమిటీ వేసుకున్నాం. తప్పకుండా ఆ కమిటీ ద్వారా అన్నీ కూడా నడుపుకుందాం, అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలా హుజరాబాద్లో కౌశిక్ రెడ్డి చావనన్నా చావాలే, లేకుంటే డంపింగ్ యార్డన్నా లేవాలి అని కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను బతుకున్నన్ని రోజులు ఎట్టు పరిస్థితిలో ఈ హుజరాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డ్ నేను రానివ్వను. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, రాజకీయాలు వద్దు, హుజరాబాద్ ప్రజలు ముద్దు. ఇలా హుజరాబాద్ ప్రజల కోసం మనం పోరాడదాం. ఈ హుజరాబాద్ గడ్డ పోరాటాల అడ్డ, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇవాళ తెలంగాణ కోసం నంబర్ 1 ఈ 119 నియోజకవర్గాలలో నంబర్ 1 నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో పోరాటం చేసినాము. దయచేసి ఇది వెనుకకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా ఇవాళ స్పందన గిట్ట రాకపోతే నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.